ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆర్టీసీ డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఆర్టీసీ కార్మికులు 62,000 మంది పోతే తెలంగాణకు 58,000 మంది వచ్చారు. అంటే ఇవాళ పాత 10 ఉమ్మడి జిల్లాలు, ఇవాళ కొత్త 33 జిల్లాలు ఏంటంటే మా యొక్క ఆర్టీసీ డిపోలు 99 డిపోలు ఉన్నాయి. ఆ 99 డిపోలకు 58,000 మంది కార్మికులు వస్తే ఇవాళ 58,000 మంది కార్మికులు ఎక్కడ పడిపోయినంటే 39,000 పడిపోయినారు. అంటే 19,000 మంది కార్మికులు అవుట్పుట్, అంటే వాళ్ళు చనిపోతే కానీ లేకపోతే రిటైర్మెంట్ అయితే కానీ వాళ్ళ ప్లేస్లో మళ్ళీ ఇన్పుట్ లేదు. అదే ఆంధ్రప్రదేశ్కి పోతే అక్కడ 62,000 మందికి 62,000 మంది అట్లలేవు. అంటే ఏ విధంగా అయితే రిటైర్మెంట్, ఏ విధంగా ఉద్యోగాలు కోల్పోతే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేవరకు ఏమైపోయిందంటే ఎవరెవరైతే రిటైర్మెంట్ ఏ కారణం చేత ఉద్యోగం కోల్పోతే వాళ్ళ ప్లేస్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. తర్వాత వాళ్ళ ప్లేస్ ఏంటంటే కొత్త వాళ్ళని భర్తీ చేయక ఇవాళైతే ఇంకా ఈ రోజు కనుక లెక్క కనుక తీసినట్టయితే 38,000కి పడిపోయింది. అంటే 58,000 మంది కార్మికులు 38,000 మందికి వచ్చిందంటే ఇదే విధంగా ఈ కార్మికుల యొక్క రేషన్ తగ్గించుకోవడం అవుతుందంటే భవిష్యత్తులో ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కానీ ఈవెన్ చిన్న చిన్న పట్టణాలలో కానీ ఆర్టీసీ బస్సు అనేటువంటిది కనుమరుగైపోతుంది. ఇవాళ ఏంటంటే గ్రామాలలో మీరు చూసినట్టయితే ఈ ఆర్టీసీ ఎర్ర బస్సులు గ్రామాలలో తిరిగినప్పుడే ఆ గ్రామాల ఒక అందంగా అనిపిస్తుంది. కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి సార్ నుంచి మొదలుకుంటే తర్వాత మన కేసీఆర్ సార్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అందరు ఏంటంటే ఈ ఎలక్షన్లు అప్పుడు మాత్రం ఏంటంటే ఆర్టీసీ వాళ్ళకి ఏ ప్రాబ్లం జరిగిన ఏ జరిగినా మీ ఇట్లా అంటారు. వాళ్ళ అధికారంలోకి రాగానే ఏంటంటే మొత్తం ఏంటంటే వీళ్ళని విస్మరించి ఇవాళ నా పేరు దుగ్గు రాజేందర్, నాది సిరిసిల్ల దగ్గర విలేజ్ నిజామాబాదు. ఈ ఎవరైతే శాశ్వతంగా ఉద్యోగాలు కోల్పోయినరో వీళ్ళని కంపల్సరీ మీరు ఎక్కేయాలా సార్ అని చెప్పి నేను 2024లో ఒకటి ఏంటంటే యూనియన్లకు ఆర్టీసీలో అవకాశం లేదని చెప్పి టీజీఎస్ఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ స్టార్ట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి దాని ద్వారా ఉద్యమం చేస్తుందంటే పాత ఎండి సార్ ఎవరు కన్సిడర్ చేయలేదు. ఈ కొత్త ఎండి సార్ వచ్చినాక మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం నేను చేస్తా అని చెప్పి 246 మంది ఎక్కారు. ఇప్పుడు నేనేమంటుంటే మేము ఉద్యమం చేస్తే పాత ప్రీవియస్ గవర్నమెంట్ పీరియడ్లో అప్పుడు ఒక ఆర్ఎం కూడా రిమూవ్ చేశారు, డిబిఎంలో రిమూవ్ చేశారు, డిపో మేనల్ కూడా రిమూవ్ చేశారు. అంటే అది ఇస్టేలో ఏంటంటే ఫస్ట్ టైం అనమాట. ఈ డిపో మేనల్ అంటే వాళ్ళు పై స్థాయి అధికారులు డిపో మేనల్ డీజిల్ మేన ఆర్ఎంలో వచ్చారు. అయినా కూడా ఏంటంటే వాళ్ళందరినీ మేము ఉద్యమం చేస్తే వాళ్ళందరూ ఇప్పుడు బస్ భవన్లో కానీ హుజరాబాద్లో డిపో మేనల్ ఎక్కారు. అయితే వాళ్ళని తీసుకున్నారని ఈ కింద ఎవరైతే ఉన్నారో ఈ కండక్టర్స్, డ్రైవర్స్, మెకానిక్లు ఏంటంటే వాళ్ళకి అవకాశం లేక ఇంకా చాలా మంది రోడ్డు మీద చాలా మంది వచ్చారు. ఇక మాకు ఉద్యోగాలు రావనేటువంటి ఉద్దేశంతో 27 మంది కార్మికులు చనిపోయినారు. అదొక మెమోరాండం ఏంటంటే నేను డైరెక్ట్ ఎంఈ నాగిరెడ్డి సార్కి ఇచ్చి రిక్వెస్ట్ చేసిన, ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇస్తారు, ఒక్కసారి అవకాశం ఏంటంటే నేను 100% చేస్తానన్నాడు.